ఎంతో పల్చగా ఉండి కరకరలాడుతూ అలాగే ఎంతో టేస్టీ అయిన రవ్వ సగ్గుబియ్యం వడియాలు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు ముంబై రవ్వ, 1 కప్పు సగ్గుబియ్యం వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ లాగా రెడీ అయ్యాక ఇందులోకి 2 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇందులోకి 2 కప్పుల వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా రెడీ అయిన తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్ తో రవ్వ సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 11 కప్పుల వాటర్ వేసుకొని ఇవి పూర్తిగా మరిగాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా ఉడికాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కాస్తంత జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కిందకి దించేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక తడిగుడ్డ పైన ఇలా వడియాలు వేసుకోవాలి. పూర్తిగా ఆరాక వెనుక వైపున వాటర్ చల్లి 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత వడియాలు ఇలా తీసేసుకోవాలి. మళ్ళీ ఒక రోజంతా ఎండలో ఆరబెట్టేసుకుంటే ఎంతో టేస్టీ వడియాలు రెడీ.